తప్పకుండా పోస్ట్ చేయండి. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలిద్దాం. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఇవాళ ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుండు. అసలు కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టమయ్యే పని చేస్తాడు. ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా ప్రాణాన్నే ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి అండ్ ఓ గ్యాంగ్ ఉన్నది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అసలు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు. ఎప్పుడు తెలంగాణ కోసం కలలు కన్నాడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు, కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు, కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్. అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను 10 ఏళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిండు. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఉన్నది కూడా కొట్టారు. కేసీఆర్ గారు ఉండగా 24% ఉండే, ఇవాళ 17% కూడా రాలే. 17% కూడా రాలే. కొండంత రాగం పాడేదో గాడిద పాట పాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు. 42 అని నాటకాలు ఆడిండు. ఉన్న 24 కూడా కొట్టిండు. ఇలా 17%కి పరిమితం చేసిండు. బతుకమ్మ చీరలు ఎగబెట్టిండు, ఒక్క చీర ఇచ్చిండు. ఆ చీర కూడా ఎట్లున్నది? ఇప్పుడు కేసీఆర్ గారేమో పండుగకు చీర ఇస్తే ఈయన కోట్లకు చీరలు ఇస్తా అంటుండు. ఇప్పుడు సిద్దిపేట టౌన్లో ఓట్లు లేవు, గజ్వేల్ టౌన్లో ఓట్లు లేవు, దుబ్బాక హుస్నాబాద్ టౌన్లో ఓట్లు లేవు, ఆడ చీరలు రాలే. సర్పంచ్ ఎలక్షన్లు ఊర్లలో ఉన్నాయని గాయాడ మాత్రమే ఇచ్చిండు. అది కూడా ఆడెవరికి ఇచ్చిండు? కేవలం మహిళా సంఘాలకే ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉండగా 1,30,00,000 చీరలు ఇస్తుండే పండుగకు. ఈయన ఎంత ఇచ్చిండు అంటే 50 లక్షలు ఇచ్చిండు, అంతే. సగం కూడా ఇయ్యలే. అంటే ఇదంతా ఓట్ల రాజకీయం, ప్రేమ గల్ల రాజకీయం కాదు. ప్రజల మీద ప్రేమ లేదు, ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే పోరాటాలు త్యాగాల నుంచి వచ్చిన కేసీఆర్కు ఈ అడ్డదారిలో వచ్చిన వాళ్ళకు కంపారిజన్ ఉండదు. వీళ్ళకు ఎంతసేపు వీళ్ళకి షార్ట్ కట్. 100 అబద్ధాలు ఆడన్నా పెళ్లి చేయాలని వెనకటికోడు అంటే 100 అబద్ధాలు ఆడన్నా ఆడి కుర్చీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి అంటుండు. అది ఇలా మనకు వాళ్ళకున్న తేడా. ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ రావాలి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఇలా తెలంగాణకు అన్యాయం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్దిపేటకు వచ్చినా